పాత నిబంధన భక్తులు పరలోకంలో ఉన్నారా? కన్వెన్షనల్ టీచింగ్ ఏమంటుందంటే, అంటే సంప్రదాయమైన బోధ ఏమంటుందంటే, అవునండి, ఇప్పుడైతే వాళ్ళు పరలోకంలో ఉన్నారు. అయితే యేసుప్రభు శిలువ కార్యం వరకు ఎందరైతే భక్తులు మరణించారో వాళ్ళందరూ మరణించిన తర్వాత అబ్రహాము రొమ్ము అనగా పరదేశికి కొనుపోబడ్డారు. ఎందుకు పరదేశికి కొనుపోబడ్డారు? కారణం ఏంటి అంటే, వాళ్ళు హెబ్రీ 9వ అధ్యాయము 22వ వచనం చూపిస్తారు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదండి. ఎందుకంటే పాత నిబంధనలో వాళ్ళందరూ కూడా జంతువులను అర్పించారు, ఛాయారూపకమైనటువంటి బలులు అర్పించారు. కానీ నిజమైనటువంటి పాప క్షమాపణ క్రీస్తులో ఉన్నది కనుక, క్రీస్తు రక్తము ద్వారానే పరలోక ప్రవేశము గనుక, క్రీస్తు శిలువ రక్తం కార్చేదాకా ఈ భక్తులందరూ కూడా పరదేశంలో వేచి ఉండాల్సిందే. అందుకే అక్కడ వేచి ఉన్నారు. అది వాళ్ళకి విశ్రమ స్థలం అది. అయితే యేసు ప్రభువారు ఎప్పుడైతే తన రక్తాన్ని చిందించాడో, శిలువ యాగాన్ని చేశాడు, ప్రభు మరణించిన తర్వాత ఆయన నేరుగా పరదేశుకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఆయన పరలోకానికి తీసుకెళ్ళాడు. ఎఫ్ఎస్సి 4:8 కోట్ చేస్తారు. చెరను చెరగా పట్టుకొని పోయి అంటే దాని భావం ఇదే అండి. అక్కడ వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకొని యేసు ప్రభువారట పరలోకానికి ఆరోహణమయ్యాడు. చెరను చెరగా తీసుకుపోవడం అంటే భక్తులు కింద ఉన్నారు. ఆ తర్వాత ఆ భక్తులందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్ళిపోయారు. అటు తర్వాత మరణించినటువంటి ప్రతి భక్తుడు కూడా నేరుగా పరలోకానికే వెళ్తారు. వాళ్ళందరి డెస్టినేషన్ హెవెనే, పరలోకమే అన్నట్టుగా బోధిస్తూ ఉంటారు. ఇది ఓ కాలం నుంచి మనం వింటూ వస్తూ ఉన్నాం. ఈ సంప్రదాయమైన బోధ వింటూ వస్తూనే ఉన్నాం. మీరు కూడా వినే ఉంటారు, ఇదే నమ్మి ఉంటారని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే ప్రశ్న ఏంటంటే, ఈ బోధలో వాస్తవం ఎంత? నిజంగానే పాత నిబంధన భక్తులు నేడు పరలోకంలో ఉన్నారా? పరలోకంలో వాళ్ళు ప్రవేశించారా? ఈ బోధలో ఉన్నటువంటి సత్యం ఎంత అనేది చాలా డీటెయిల్గా ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో ఇక వీడియో మీరు ఓపెన్ మైండ్తో చూడాలి. ఎందుకంటే రిలీజియన్ మనకి ఒక రకమైనటువంటి ఫీడింగ్ ఇచ్చి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ వీడియోలో మీరు వింటున్నటువంటి వాస్తవాలు మిమ్మల్ని కొంచెం ఆశ్చర్యపరచవచ్చు. కాబట్టి ఓపెన్ మైండ్తో వినడానికి ట్రై చేయండి. అలాగే చెరను చెరుగా కొనిపోవుట, దీని మీద ప్రసంగాలు చాలా అరుదుగా ఉంటాయి. ఉన్న ప్రసంగాలన్నీ కూడా వాళ్ళు ఏమంటారంటే, ఇదిగో ఇక భక్తులందరూ కూడా పరదేశంలో ఉన్నారు కదా, వారిని పరలోకానికి తీసుకెళ్ళుటయే చెరను చెరగా అన్నట్టుగా బోధిస్తూ ఉంటారు. దీనంత దుర్బోధ ఇంకొకటి ఉండదు. ఈ వీడియోలో మనం ప్రూవ్ చేయబోతున్నాం. అసలు చెరను చెరగా తీసుకొని పోవటం అంటే ఏమిటి, అసలు చెర అంటే ఏంటి, చెరగా తీసుకొని పోవటం అంటే ఏంటి, యేసు ప్రభువారు ఎందుకు అట్లా తీసుకెళ్ళాడు, కారణం ఏంటి, చాలా డీటెయిల్ అనాలిసిస్ మనం ఈ వీడియోలో మనం చేయబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా చేయకండి. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని పాయింట్స్ మీరు మిస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఓపిక్గా వాచ్ చేయండి. నోట్స్ బైబిల్ ముందు ఉంచుకునండి. ప్రతి లేఖనాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయబోతున్నాం. ఎందుకంటే రైట్లీ డివైడింగ్లో మనకి గ్రౌండ్ రూల్ ఏంటంటే, మరి ఏ సేవకుడు ఏమి చెప్పాడు ఇది కాదు మన కొలబద్ద, ఏ సిద్ధాంతాలు ఏ యొక్క డినామినేషన్ ఏం బోధిస్తున్నా ఇది కాదు మన కొలబద్ద. వాక్యమునకు వాక్యమే వివరణ, వాక్యానికి వాక్యమే వ్యాఖ్యానం. ఇప్పుడు రైట్లీ డివైడింగ్లో కూడా ఒక వ్యక్తి ఒక ఇంటర్ప్రిటేషన్ ముఖ్యం కదండి. స్క్రిప్చర్ టు స్క్రిప్చర్, వాక్యానికి వాక్యమే జవాబుగా ఉంటుంది కనుక మరి నాతో పాటు ఇక వీడియో అంతా కూడా మీరు ట్రావెల్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, ఈ సబ్జెక్ట్ మీకు బ్లెస్సింగ్గా ఉన్నట్లయితే మరిన్ని టీచింగ్స్ కొరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. సో వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఈ టాపిక్ని మనము 3 సెక్షన్స్గా డివైడ్ చేద్దాం. మొదటి సెక్షన్ ఏంటంటే, పాత నిబంధన భక్తులు పరదేశంలోనే ఉన్నారు, పరలోకంలో లేరు అన్నట్టుకు లేఖన ఆధారాలు. మనం ఈ వీడియోలో ఏం ప్రూవ్ చేయబోతున్నామంటే, పాత నిబంధన భక్తులు ఇప్పటికీ కూడా పరదేశంలోనే ఉన్నారు, వాళ్ళు పరలోకంలో లేరు అనడానికి చాలా లేఖన ఆధారాలు మనం చూడబోతున్నాం. రెండవ సెక్షన్లో పాత నిబంధన భక్తులు పరలోకంలో ఉన్నారు అను బోధలో ఉన్న 3 అభ్యంతరాలు. కొందరు అంటారు లేదండి వాళ్ళు పరలోకంలో ఉన్నారండి, వాళ్ళు బలంగా నమ్ముతూ ఉంటారు. వారి ప్రదేశం ఇప్పుడు ఖాళీ అయిపోయింది, ఇప్పుడు పరదేశంలో ఎవరు లేరు, అందరూ పరలోకంలో ఉన్నారు అని బలంగా నమ్ముతూ ఉంటారు. అలాంటి సిద్ధాంతంలో ఉన్నటువంటి 3 అభ్యంతరాలు
3 ప్రాబ్లమ్స్ ఏంటో మనం చూడబోతున్నాం. అండ్ థర్డ్ సెక్షన్లో పాత నిబంధన భక్తులు పరలోకానికి వెళ్ళారు అనడానికి ప్రజలు కొన్ని రెఫరెన్సెస్ చూపిస్తూ ఉంటారు, కొన్ని లేఖనాలు చూపిస్తూ ఉంటారు. ఆ లేఖనాలు నిజమే, దీన్ని బట్టి ఈ పాత నిబంధన భక్తులు పరలోకంలో ఉన్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ అందులో వాస్తవాలు ఎంత, వారు ఏ లేఖనాలు చూపిస్తున్నారు, అందులోటువంటి వాస్తవాలు ఎంత అనేది మనము ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. సో ఈ టాపిక్ చాలా డీప్ టాపిక్ అండి. మరి సాధ్యమైనంత వరకు చాలా షార్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ ఏదైనా ఈ వీడియో వివరణ కాస్త లెంతీగా ఉన్నా ప్లీజ్ బేర్ విత్ మీ. ఎందుకంటే ఈ టాపిక్ని నేను 2 పార్ట్స్ చేశాను, కంటిన్యూషన్ మిస్ అవుతుంది. సో కాబట్టి వీడియో పూర్తిగా వాచ్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఓకే, రైట్. సో ఫస్ట్ సెక్షన్కి వెళ్ళిపోదాం. పాత నిబంధన భక్తులు చాలామంది అనుకున్నట్టుగా వాళ్ళు పరలోకంలో లేరండి. వాళ్ళు ఇంకా పరదేశంలో ఉన్నారు, పరలోకంలో లేరు. ఏ పాత నిబంధన భక్తులు కూడా పరలోకంలో లేరు అనడానికి 2 లేఖన ఆధారాలు చూపిస్తాను. అఫ్కోర్స్ రెండింటికంటే ఎక్కువ ఆధారాలే మీకు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో ప్రధానంగా 2 మీ ముందు ఉంచుతాను. ఒకసారి ఈ లేఖనాలు మీరు పరిశీలన చేయాలి. అండ్ ఈ లేఖనాలు చూసిన తర్వాత లేదండి పరలోకంలోనే ఉంటారు అంటే మరి వీటికి వివరణ ఏంటో మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి. ఓకే, సో మొదటి రెఫరెన్స్ అపోస్తుల కార్యము 2వ అధ్యాయం. పెంతెకోస్తు దినమున పేతురు నిలబడి ప్రసంగిస్తున్నాడు. ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం చేశాడు. ప్రసంగం చేస్తూ దావీదు ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు పేతురు. 29వ వచనంలో అంటాడు, సహోదరులారా, మూలపురుషులకు దావీదు గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. ఈ మాట గమనించాలి. దావీదట పరలోకానికి ఎక్కిపోలేదు. ఆశ్చర్యం, దావీదు పరలోకానికి ఎక్కిపోలేదా? మరి కన్వెన్షనల్ థింకింగ్ ప్రకారంగా, సంప్రదాయమైన బోధ ప్రకారంగా యేసుప్రభువారు రక్తం కార్చేంత వరకు పాత మంది భక్తులు పరదేశంలోనే ఉన్నారు. యేసుప్రభువారు రక్తం కార్చాడు, ఆ రక్తము ద్వారా పరలోక ప్రవేశం లభించింది. ఎందుకంటే యేసుప్రభువారు చెరను చెరగా తీసుకుపోయాడు అని నమ్ముతున్నారు కదా. మరి యేసుప్రభువారు మరణించి ఆరోహణమై పెంతెకోస్తు దినం వరకు ఎంత గ్యాపు 50 రోజులు. అంటే యేసుప్రభువారు ఆరోహణమైన 50 రోజులైన తరువాత కూడా పేతురు ఏమంటున్నాడు, దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. ఎందుకు ఎక్కిపోలేదు? కారణం ఏంటి అంటే దేవుడు దావీదుని మర్చిపోయాడా? అందరిని తీసుకెళ్ళిపోయేసి ఆ హడావుడిలో దావీదుని మర్చిపోయేశాడా? నో, దావీదుకి దేవుడు శాశ్వత కృపనిచ్చాడు. మరి అందరు భక్తులు పరలోకంలో ఉంటే దావీదు ఒక్కడే ఎందుకు ఎక్కిపోలే ఆలోచించండి. మరి దావీదు పరలోకంలో లేడు అంటే ఎక్కడుంటాడు? పరదేశంలోనే ఉన్నాడు. లేదండి పరలోకంలోనే ఉన్నాడు అని అంటే మరి పేతురు గారు దావీదు పరలోకానికి ఎక్కిపోలేదని ఎందుకన్నాడు? మీరు వివరణ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంటే పేతురుకి తెలియదా? పేతురు మర్చిపోయాడా? పేతురు తప్పంటారా? సో పేతురైనా కరెక్ట్ అవ్వాలి, లేదా ఈ సంప్రదాయమైన బోధ ఏమైతే ఉందో భక్తులందరూ పరలోకానికి వెళ్ళిపోయారు అదన్నా కరెక్ట్ అవ్వాలి. ఏదో ఒకటి కరెక్ట్ అవ్వాలిగా. మరి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, ఇప్పుడు 2వ లేఖన ఆధారం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని పరిశీలన చేయండి. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. పరలోకంకి ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు అంటే ఈ వచన ప్రకారంగా మరణించిన తర్వాత ఒక మనిషి కుమారుడు తప్ప పరలోకానికి ఎవ్వరు కూడా ఎక్కిపోలేదు అని ప్రవేశాక్షం ఇస్తున్నాడు. అంటే మరి పాత నిబంధనలో భక్తులు వాళ్ళందరూ పరలోకానికి ఎవరు వెళ్ళలేదా? మరి హానోకుడు దేవుడు కొనిపోయాడు కదా, ఏలియను కూడా దేవుడు కొనిపోయాడు అన్నట్టుగా మనం చూస్తున్నాం కదా. మరి హానోకు ఏలియాలు ఎక్కడికి పోయారు? ఇక్కడ ప్రభు అంటాడు, మనిషి కుమారు తప్ప ఎవరు పరలోకానికి ఎవరు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. ఈ ప్రకారంగా అంటే ప్రభుకు తెలీదా హానోకు ఏలియా పోయాడని? నిజంగా హానోకు ఏలియా పరలోకానికి వెళ్ళి ఉంటే ఇక్కడ ప్రభు చెప్పిన మాట అబద్ధమవుతుంది. మరి ప్రభు చెప్పిన మాట వాస్తవం అయితే హానోకు ఏలియా ఎక్కడికి పోయారు? కాస్త ఆలోచించండి. ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అఫ్కోర్స్ ఎస్, హానోకు ఏలియాలు ఎక్కడికి పోయారు కూడా మనము
చాలా క్లియర్గా మనం తెలుసుకోబోతున్నాం. వీలైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే వీడియో లెంత్ అయితే నెక్స్ట్ వీడియోలో దాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో యేసు ప్రభువారి సొంత మాటల్లో మనం ఏం తెలుసుకున్నామంటే, మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవ్వడునూ లేడు. సో ఈ 2 వచనాలు ఏమని చెప్తున్నాయంటే, పరలోకంలో పాతైమంది భక్తులు లేరు అని క్లియర్గా మనకి అర్థమవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే, నేను చచ్చిపోయిన తర్వాత పరలోకంకి వెళ్తే అక్కడ పరలోకంలో నాకు 25,000 భక్తులు, ఇర్మియా లాంటి వాళ్ళు, దావీదు లాంటి వారు, అబ్రహాం లాంటి వాళ్ళు, వీళ్ళందరూ అక్కడ కనపడతారు. అక్కడ వాళ్ళందరినీ చూస్తాను, వాళ్ళందరినీ కలుస్తాను, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు అన్నట్టుగా మనం ఊహించేసుకుంటుంటాం. లేదా కొంతమందికి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఉంటారు. ఏమని, వాళ్ళు ప్రార్థిస్తుండగా దేవుడి ఆత్మ వారిని పరలోకానికి తీసుకెళ్ళిపోయి అక్కడ పరలోకంలో భక్తులందరినీ చూపించాడు. నేను వీళ్ళని చూశాను, ఆ భక్తుని చూశాను, ఈ భక్తుని చూశాను, అక్కడ వీళ్ళని చూశాను, అక్కడ వాళ్ళని చూశాను. అవునా? నిజంగానే వీరు పరలోకంలో ఆ భక్తులందరినీ 25,000 భక్తులందరూ చూసారా? ఒకవేళ చూసిన మాట వాస్తవం అయితే వాళ్ళ అనుభవమైనా కరెక్ట్ అయి ఉండాలి, లేదా వాక్యమైనా కరెక్ట్ అయి ఉండాలి. రెండు ఒకేసారి కరెక్ట్ అవ్వవుగా. ఇక్కడ వాక్యం ఏమంటుంది? పరలోకంకి ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు మనుష్య కుమారుడు తప్ప అని ఉంది. దావీదంటే వాడు పరలోకంకి ఎక్కిపోలేదు అని వాక్యం అంటుంది. మళ్ళీ వీళ్ళు పరలోకంలో ఎవరు చూసినట్టు? ఇప్పుడు వాళ్ళ అనుభవాన్ని నమ్ముదామా, లేదా బైబిల్ అటువంటి వచనం నమ్ముదామా? మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత అద్భుతంగా షేర్ చేస్తారంటే, నాకు వాళ్ళు కనిపించారు, నాకు వీళ్ళు కనిపించారు. కానీ వాక్యముతో దాన్ని టాలీ చేస్తున్నప్పుడు వాక్యము ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు క్రైస్తవ భక్తులుగా మనము, విశ్వాసులుగా మనము దేని వైపు నిలబడాలి? సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పినది మనం కొలబద్దగా చేసుకోవాలా, లేదా దేవుడు మనకి ఇచ్చినటువంటి దివ్య గ్రంథము ఆ వచనాన్ని మనము కొలబద్దగా చేసుకోవాలా? They better stop believing the supernatural experiences that contradicts the word of God. దేవుని వాక్యమును విభేదించేటువంటి ఎలాంటి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అయినా సరే వాటిని మనం నమ్మడానికి వీల్లేదు. వాక్యముతోనే మనం దాన్ని సరి చూసుకోవాలి. క్రైస్తవ్యము మేలుకోవాలి, క్రైస్తవము కాస్త కళ్ళు తెరుచుకోగలగాలి. ఇంతకాలము తప్పుడు బోధలు లేదా తప్పుడు సిద్ధాంతాలు ఎవరో చెప్పినటువంటి కాకమ్మ బోధలను విని మోసపోయి మీకు చాలా ఇక్కడ నుంచి మనం మేలుకొని లేఖనాన్ని కాస్త పరిశీలన చేయగలగాలి. నేను వ్యక్తులు కాదు, నేను వచనాన్ని నమ్ముతాను అని ఒక నిర్ధారణ చేసుకొని నువ్వు వాక్యాన్ని నువ్వు పునాదిగా వేసుకోగలిగితే నువ్వు తప్పుడు సిద్ధాంతాల నుంచి బయటకు వస్తావు. సో 2 వచనాలు చూపించాను. అఫ్కోర్స్ ఇంకా చాలా వచనాలు ఈ వీడియో అంతట్లో కూడా మనం చూడబోతున్నాం. సో అవన్నీ నోట్ డౌన్ చేసుకొని పరిశీలన చేయండి, ప్రశ్నించండి, పరిశీలన చేయండి. ఇంతవరకు మీరు కట్టుకుంటున్న బోధ కరెక్టో కాదో మీరు విమర్శ చేసుకోనండి. ఓకే, భక్తులందరూ పరలోకానికి వెళ్తున్నారు. ఓల్డ్ టెస్టమెంట్ సైన్స్ అందరూ కూడా పరలోకంలోనే ఉన్నారని ఎవరైతే నమ్ముతున్నారో వీళ్ళకి ఇజ్రాయెల్ ప్రోగ్రామ్, బాడీ ఆఫ్ క్రైస్ట్ ప్రోగ్రామ్ గల మధ్య వ్యత్యాసం వీళ్ళకు తెలియట్లేదు. రైట్ డివైడింగ్ తెలియదు. బైబిల్లో 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయని, ఒకటి ఇజ్రాయెల్ ప్రోగ్రాము, ఒకటి బాడీ ఆఫ్ క్రైస్ట్ ప్రోగ్రామ్ అని. 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయని, 2 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అని, రెండిటికి డిఫరెంట్ డాక్ట్రిన్స్ ఇవ్వబడ్డాయని, రెండిటికి డిఫరెంట్ అపోస్టల్స్ ఉన్నారని, అలాగే ఇద్దరికి డిఫరెంట్ డెస్టినేషన్స్ కూడా ఉన్నాయి అన్న సంగతి వీళ్ళకి అర్థం కావట్లేదు. రైట్లీ డివైడింగ్ తెలియదా? బైబిల్ అవగాహన రాదు, మీకు కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. ఎస్, బైబిల్లో 2 గుంపులకి 2 డిఫరెంట్ డెస్టినేషన్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ ఒక డెస్టినేషన్ వేరు, బాడీ ఆఫ్ క్రైస్ట్కి ఇవ్వబడిన డెస్టినేషన్ వేరు. అందుకే మనం ఆల్రెడీ ఒక వీడియో చేస్తాం, 3 డెస్టినేషన్స్ అని ఒక వీడియో చేస్తాము. ఆ వీడియో లింక్ మీకు ఇస్తున్నాను, ఏమైనా వాచ్ చేయకు తప్పకుండా చూడండి. ఇజ్రాయెల్ శాశ్వతంగా గడిపే చోటు వేరు, బాడీ ఆఫ్ క్రైస్ట్ శాశ్వతంగా గడిపే చోటు వేరు. 2 డెస్టినేషన్స్ వేరు. ఎందుకు డిఫరెంట్ డెస్టినేషన్స్ ఉన్నాయి? ఎందుకు కలిసి అంతా ఒకే చోటు ఉండొచ్చుగా? ఎందుకు డిఫరెంట్ డెస్టినేషన్స్ అనే ప్రశ్నకు రావచ్చు. ఎస్, దానికి కూడా ఆ వీడియోలో ఆన్సర్ ఇచ్చాను. సో ఇప్పుడు చెప్తే ఆ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి తప్పకుండా దాన్ని వాచ్ చేయండి. ఓకే, సో ఇద్దరు కూడా ఒకే చోట గడుపుతారు, ఇద్దరు డెస్టినేషన్ ఒకటే, భక్తులందరూ పరలోకానికి వెళ్తారు అని చెప్పే బోధలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాను కదా. అయితే మొదటి ప్రాబ్లం చెప్తాను, ఒకసారి ఆలోచించండి. బాడీ ఆఫ్ క్రైస్ట్కి వచ్చేపాటికి ఇప్పుడు 3 డెస్టినేషన్లో నేను చెప్పిందే ఒక కొంచెం
టూకీగా చెప్పేసి మనం ముందుకు వెళ్ళిపోతాం. మరి భక్తులందరూ పరలోకంలోనే ఉంటారు. అది ఇజ్రాయెల్ అయినా సరే, బాడీ ఆఫ్ క్రైస్ట్ అయినా పరలోకంలో ఉంటారన్నమాట వాస్తవమైతే. ఇప్పుడు బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్నవారు చనిపోతే ఓకే, వాళ్ళు శాశ్వతంగా ఎక్కడ ఉంటారు అంటే పరలోకంలోనే ఉంటారు. మీకు కొన్ని వచనాలు డిస్ప్లే చేస్తాను, ఒకసారి ఆ వచనాలన్నీ బాగా చదవండి. మన నిత్యమైనటువంటి నివాసం ఎక్కడుంది అంటే పరలోకం ఉంది. ఆ పరలోకంలో ఎంతకాలం ఉంటాము? లేదండి, 7 సంవత్సరాలు మాత్రమే ఉంటామండి. ఆ తర్వాత ప్రభు వెంట పెట్టుకుని వచ్చేస్తాడు. 7 సంవత్సరాలు మాత్రమే పరలోకంలో ఉండి వెనక్కి వచ్చేస్తున్నామంటే అది నిత్యమైన నివాసం ఎందుకు అవుతుందో ఆలోచించండి. ఎటర్నల్ ఇన్ హెవెన్ అని పౌలు అంటాడు. నిత్యమైన అంటే ఎప్పుడూ అక్కడే ఉంటాం. ఆయన మనల్ని లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టి, నేను కూర్చుండబెట్టేది భూలోకంలో కాదు పరలోకంలో కూర్చుండబెడుతున్నాడు. అలాగే ప్రభు తన దుష్కారం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించు. పరలోక రాజ్యం అది. పౌలు ప్రకారంగా పరలోక రాజ్యము అని అంటే ఏంటిది? హెవెన్. మత్తయి సువార్తలో ఉన్న పరలోక రాజ్యం అంటే ఏంటిది? భూలోక రాజ్యము. పదం ఒకటే, కానీ ఎవరు వాడుతున్నారో దాన్ని బట్టి అర్థం మారుతుంది. ఫిలిప్పీ 3:20 మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉన్నది. సిటిజన్షిప్ దేవునికి ఎక్కడిచ్చాడు? పరలోకంలో ఉన్నది. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి అంటాడు పౌలు. సో కాబట్టి ఈ వచనాలన్నీ కూడా చూసినట్లయితే బాడీ ఆఫ్ క్రైస్ట్ మరి శాశ్వతముగా ఎక్కడ ఉంటుంది అంటే ఆన్సర్ హెవెన్. గుడ్. ఇక ఇజ్రాయెల్ విషయంకి వద్దాం. దేవుడు అబ్రహాంతో ఒక మాట అన్నాడు. ఆదికాండం 13వ అధ్యాయం 15వ వచనంలో, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును ఎంతకాలం ఇస్తాడంట? సదాకాలము ఇచ్చేదను. సదా, ఫర్ ఎవర్. ఆ భూమి అంతటి దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? అబ్రహాముకి, అతని సంతానము యూదులకి, ఇజ్రాయెల్కి. ఎంతకాలము? సదాకాలం. ఇప్పుడు అబ్రహాంను అడిగి, అబ్రహామా నీవు నీ సంతానం శాశ్వతముగా ఎప్పటికీ ఎక్కడ గడపబోతున్నారు? మీ ఎటర్నల్ డెస్టినేషన్ ఏంటి అంటే వాళ్ళంటారు భూమే. ఎందుకంటే దేవుడు యూదులకి ఎప్పుడు కూడా పరలోకాన్ని వాగ్దానము చేయలేదు. మీరు పరలోకానికి వచ్చేసేయండి, పరలోకంలో మీకు ఇది ఉంటుంది, పరలోకంలో మీకు అలా ఉంటుందని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో ఎప్పుడైనా అలా మాట్లాడా? ఓల్డ్ టెస్ట్మెంట్ బాగా చదవండి. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకంతా కూడా దేశం గురించి, భూభాగం గురించి, రాజ్యాల గురించి, వస్తుపరమైన వాటి గురించి మాట్లాడాడు. కానీ హీ నెవర్ స్పోక్ అబౌట్ థింగ్స్ ఇన్ హెవెన్. పరలోకంలో ఉన్న దాని గురించి మాట్లాడలే. లేదా పరలోకానికి వచ్చేసేయండి అన్నట్టుగా మాట్లాడలే. మీరు పరలోకకు రండి అని చెప్పట్లేదు. పరలోక రాజ్యమే మీ వద్దకు వచ్చేస్తుంది, నేనే మీ వద్దకు వస్తున్నాను. ఇది ఇజ్రాయెల్కి దేవుడు ఇచ్చినటువంటి ప్రామిస్. చూడండి, మరి భక్తులందరూ కూడా ఒకే చోట ఉంటారు అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? బాడీ ఆఫ్ క్రైస్ట్ ఏమో హెవెన్, నిత్యము. వాళ్ళు కాదండి, మనం కూడా భూమి మీదకి వచ్చేసి మన ప్రభుతో పాటు ఉంటామంటే ఇక పరలోక రాజ్యం, పరలోకంలో దేవుడు ఎందుకు పెడుతున్నాడు శాశ్వతంగా? ఆలోచించండి. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు భూమిని ఇస్తని చెప్పి వాళ్ళు కూడా చనిపోయినాక పరలోకంలో పెట్టేశాడు అంటే ఇక వీరికి సదాకాలం ఇచ్చేదను అన్న మాట ఎలా అర్థం చేసుకోవాలి? సో వీళ్ళ డెస్టినేషన్ వేరు అని చాలా క్లియర్గా అర్థమవుతున్నప్పుడు అందరూ ఒకే చోట గడుపుతారు, ఒకే చోట ఉంటారు అని ఎలా అర్థం చేసుకోవాలి? రెండవ ప్రాబ్లం, కన్వెన్షనల్ థింకింగ్. సంప్రదాయమైన బోధ ఏమంటుంది? యేసుప్రభు రక్తం కార్చేంతవరకే అండి వాళ్ళు పరదేశంలో ఉన్నారు, ఆ తర్వాత లేరండి. ప్రభు రక్తం కార్చరు కదా, రక్తమును బట్టి వారికి క్షమాపణ లభించింది, అందుకే వారికి పరలోక ప్రవేశం లభించింది. ద సిన్స్ ఆఫ్ ఫర్గివెన్. అందుకే యేసుప్రభు వారు రక్తమును బట్టి వాళ్ళందరినీ కూడా దేవుడు చెరగా తీసుకెళ్ళిపోయాడు. ఈ మాట నిజంగా వాస్తవమైతే, నిజంగా సిల్వ రక్తము ద్వారా వాళ్ళకి పాప క్షమాపణ లభించింది, వాళ్ళ పాపాలు క్షమించబడ్డాయన్న మాట వాస్తవమైతే, ఇఫ్ ద సిన్స్ ఆర్ ఫర్గివెన్ అట్ ద క్రాస్, ఇఫ్ ఇజ్రాయెల్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ అట్ ద క్రాస్, ఇప్పుడు ఈ వచనాన్ని మీరు బాగా గమనించాలి. పేతురు అంటాడు అపోస్తలుల 3వ అధ్యాయం 19వ వచనంలో, ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నొంది తిరగండి. మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము అంటే ఇజ్రాయెల్ ఒక పాపములు ఎప్పుడు తుడిచివేయబడతాయి
అంటే యేసుప్రభువారు వారు రెండవ రాకడ వచ్చిన తర్వాత వారి పాపలు తుడిచివేయబడతాయి. అందుకే పేతురు అంటాడు, ఆల్రెడీగా ఒకసారి వచ్చారు, మీరు ఆయన త్రోసివేశారు, రిజెక్ట్ చేశారు, సిలువేశారు. ఇప్పుడు మన పాపలు తొలగించబడినట్లుగా, ఆ విశ్రాంతి కాలంలో వచ్చినట్లుగా, క్రీస్తు యేసుని ఆయన పంపునట్లుగా మీరు మారుమనసు తిరగండి. మీరు మారుమనసు తిరిగారా, ప్రభు వస్తాడు. ప్రభు వచ్చిన తర్వాత ఆయన మనకి క్షమాపణ అనుగ్రహిస్తాడు. సో ఇజ్రాయెల్ ఫర్గివ్నెస్ ఈజ్ ఇన్ ద ఫ్యూచర్. ఇజ్రాయెల్ ప్రజల యొక్క రక్షణ ఇప్పుడు కాదు, అది ఇట్స్ ఇన్ ద ఫ్యూచర్. లేదండి ఇంకొక లేఖన ఆధారం చూపించండి. ఇజ్రాయెల్ యొక్క ప్రజల యొక్క రక్షణ ఇప్పుడు కాదా అంటే, ఐ టాకింగ్ అబౌట్ ద సాల్వేషన్ యాజ్ ఎ నేషన్. ఇప్పుడు కృపాకాలంలో యూదులు రక్షించబడి గురించి మాట్లాడట్లేదు. కృపాకాలం కంటే ముందున్నటువంటి ప్రోగ్రాంలో యూదులు ఇజ్రాయెల్ యొక్క యాజ్ అ నేషన్గా వాళ్ళకి సాల్వేషన్ అనేది మనవలే ఇండివిజువల్ సాల్వేషన్లా కాదు. ద సాల్వేషన్ ఈజ్ ఫ్యూచర్, మన సాల్వేషన్ ఈజ్ రైట్ నౌ. రైట్, ఇంకొక లేఖన ఆధారం చూపిస్తారు. రోమా 11వ అధ్యాయము 25, 26, 27 చూడండి. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయెల్కు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగేను. ఎంతవరకు కఠిన మనస్సు ఇజ్రాయెల్కి? అన్యుల ప్రవేశము సంపూర్ణమవ్వాలి. 26వ వచనం, వారు ప్రవేశించినప్పుడు ఎప్పుడైతే ఫుల్నెస్ ఎప్పుడైతే అవుతుందో, బాడీ ఆఫ్ క్రైస్ట్ ఎప్పుడైతే ఫుల్ అవుతుందో, సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు విమోచకుడు సియోను నుండి వచ్చి, సో కాబట్టి విమోచకుడు సియోనుల నుండి ఎప్పుడు వస్తాడు? అన్యుల ప్రవేశం పూర్తవ్వాలి. అన్యుల ప్రవేశము గ్రేస్ పీరియడ్ పూర్తయ్యేదాకా యేసుప్రభువు వారి యొక్క రెండవ రాకడ జరగదు అని చెప్తున్నాడు పౌలు. యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును. 27వ వచనం, నేను వారి పాపాలు పరిహరించినప్పుడు నా వల్ల వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఇట్స్ అబౌట్ ఫ్యూచర్. బడుదురు, ఫ్యూచర్, భవిష్యత్ కాలం ఇది. ఓకే, సో అవర్ సాల్వేషన్ ఈజ్ రైట్ నౌ. ఇజ్రాయెల్ సాల్వేషన్ ఈజ్ ఇన్ ద ఫ్యూచర్. కాబట్టి వారి పాపాలు సిలువ దగ్గర కాదు, రెండవ రాకడలో ఇజ్రాయెల్ యొక్క పాపాలు క్షమించబడతాయి. మరి ఈ ప్రకారంగా యేసుప్రభువు వారు ఆరోహణమవుతున్నప్పుడు అక్కడ భక్తులందరినీ పరలోకం తీసుకెళ్ళిపోయారా? ఒకవేళ భక్తులందరి పాపాలు అప్పుడే పరిహరించబడితే ఇక యేసుప్రభువు వారు రెండవ రాకడ ఎందుకండి? మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి సిలువ దగ్గర వారి పాపాలు క్షమించబడలేదు. ఎందుకంటే సిలువ వాళ్ళకి అభ్యంతరకరంగా ఉంది యూదులకి. దే రిజెక్టెడ్ క్రైస్ట్. అయితే భక్తులు నమ్మారు. బట్ ఇజ్రాయెల్ యాజ్ ఎ నేషన్గా రక్షణ ఎప్పుడు వస్తుందంటే రెండవ రాకడలోనే సాధ్యమవుతుంది. అంతదాకా వాళ్ళు వెయిట్ చేయక తప్పదు. అంతదాకా పరదేశంలోనే ఉండక తప్పదు. ఇంకా చాలా ఆధారాలు చూద్దాం. అప్పుడైనా బోల్డని ఉదాహరణలు, బోల్డని రెఫరెన్స్లు మనం చూడబోతున్నాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? ఇట్ ఇస్ అబౌట్ ద ఎటర్నల్ డెస్టినేషన్ చూసాం. రెండవది ఏం చూసాము? ఇట్స్ అబౌట్ ద ఫర్గివ్నెస్. వారి క్షమాపణ ఎప్పుడు? ఇన్ ద ఫ్యూచర్, అట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. మూడవ ప్రాబ్లం చెప్తాను. లేదండి మీరు ఎన్నని చెప్పండి, పాత మంది భక్తులు లేరండి పరదేశంలో, పరలోకాలను ఉన్నారండి. పాత మన భక్తులు ఇప్పుడు లేరండి. ఎవ్వరు కూడా, ఏ భక్తులు కూడా ఇప్పుడు పరదేశంలో లేడండి అంటారా? ఇప్పుడు ఈ వచనాన్ని బాగా చదవండి. దానియేలు 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ కాలమందు నీ జనులు పక్షమున నిలిచినట్టి మహాధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. ఈ మాట అండర్లైన్ చేయండి, ఇది రెఫరెన్స్. ఇది ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగుతుంది. అయితే నీ జనుల్లో గ్రంథమునందు దాఖలైన వారు తప్పించుకుందరు. 2వ వచనం, మరియు సమాధిలో నిద్రించు అనేకులు మేనుకొనెదరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకు, కొందరు నిందల పాలగుటకు, నిత్యముగా హేయులగుటకు మేలుకొందురు. 2వ వచనంలో సమాధిలో నిద్రించు అనేకులు మేలుకుంటారు, చాలామంది మేలుకుంటారు. ఈ టాక్స్ అబౌట్ ద రిజరెక్షన్. ఎప్పుడు మేలుకుంటారు సమాధిలోంచి అంటే? దానికంటే ముందు ఏం సంభవిస్తుంది? ఒక రెఫరెన్స్ పాయింట్ దేవుడు ఇస్తున్నాడు మొదటి వచనంలో. ఎన్నటికీ కలుగునంత ఆపద. అదే దానియేలు ఒక 70 వారం. లోకం పుట్టని మొదలుకొని అంతటి శ్రమ ఎప్పుడూ కలగలేదు. అదే 7 ఏళ్ల శ్రమలు, మహాశ్రమలు 3.5 సంవత్సరాలు, గ్రేట్ ట్రిబులేషన్. సో అది జరగాలి.
అది జరిగిన తర్వాతనే సమాధిలో నిద్రించి అనేకులు మేల్కొంటారు. మరి గ్రేట్ ట్రిబులేషన్ అయిపోయిందా? మహాశ్రమలు అయిపోయాయా? అసలు మహాశ్రమలు అయిపోలేదు. చాలామంది అనుకున్నట్టుగా మనము సంఘం ఎప్పుడు దాటేసామండి, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మా శ్రమలన్నీ దాటేసాము, ఇప్పుడు మనం ఉండేది 1000 ఏళ్ళ రాజ్య పాలనలోనే ఉన్నాము అని కొంతమంది పిచ్చి పిచ్చి బోధలు చేస్తూ ఉంటారు. ప్రకటన గ్రంథం మీద మనం డీటెయిల్గా ఎంతో స్టడీ చేస్తాం. లింక్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో, వాచ్ చేయండి. యేసయ్య రెండవ రాకడే రాలేదు, అసలు 7 ఏళ్ళ శ్రమలే జరగలేదు, రెండవ రాకడే రాలేదు, మరి రాజ్యస్థాపన జరగలేదు, జరిగిపోయిందన్నట్టుగా చాలామంది బోధిస్తూ ఉంటారు. ప్లీజ్ దయచేసి ఇలాంటి పిచ్చి బోధలో పడి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దండి. ఒకవేళ మీకు లోతైనటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ప్రకటన గ్రంథం ఒక స్టడీని మీరు వాచ్ చేస్తే మీకు బోల్డ్ ఆధారాలు ఇస్తాను. ఆ స్టడీ చూస్తే అది తెలుసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో 7 ఏళ్ల శ్రమల అనంతరము వీళ్ళు మేల్కుంటారు. మరి 7 ఏళ్ల శ్రమల అంతం మేల్కుంటారంటే మళ్ళీ యేసుప్రభువు వారు ఆరోహణమైనప్పుడు సమాధులు ఉన్న వాళ్ళందరూ మేలుకొని పరదేశంకి వెళ్ళిపోయారు అన్నట్టులో అర్థం ఉందా? ఒకసారి ఆలోచించండి. సో సమాధిలో ఉన్నవారు ఎప్పుడు మేలుకుంటారంటే 7 ఏళ్ల శ్రమల అనంతరము. అంతవరకు కూడా వాళ్ళ పరదేశంలోనే ఉండాల్సిందే. సో 3 ప్రాబ్లమ్స్ని ఈరోజు మీ ముందు ఉంచేసాను. సో ఓల్డ్ టెస్ట్మెంట్ సెయింట్స్ ఎవరు లేదండి. ప్లీజ్ అండర్స్టాండ్. పాత నిబంధన భక్తులు ఇప్పటికీ పరదేశంలో ఉన్నారు, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు, అది కదిలించబడలేదు. అందులో భక్తులు ఎవరు కూడా వాళ్ళు ఆరోహణమై పరలోకానికి వెళ్ళలేదు. ఇది మతము నేర్పించడం ఒక అబద్ధము అనే విషయాన్ని అర్థం చేసుకో. పాత నిబంధన భక్తులు పరలోకానికి వెళ్ళారు అనుటకు ప్రజలు సాధారణంగా కొన్ని లేఖనాలు చూపిస్తారు. ఆ లేఖనాలు చూసినప్పుడు నిజమే, మరి ఈ లేఖనాలన్నీ కూడా భక్తులు పరలోకంలో ఉన్నారు కదా అన్నట్టుగా అనిపిస్తుంది. ఒకసారి అందులో వాస్తవం ఏంటో చూద్దామా? సో వాళ్ళు చాలా లేఖనాలు చూపిస్తారు, బట్ ఈ సమయంలో కొన్ని లేఖనాలు మాత్రమే మనం పరిశీలన చేద్దాం. తక్కినవి మనము ఏదైనా ఉన్నట్లయితే నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేద్దాం. ప్రధానంగా వాళ్ళు చూపించేటువంటి లేఖనం, పాత నిబంధన భక్తులు పరలోకంలో ఉన్నారు అని బల్లగుద్ది చెప్పడానికి ప్రధానంగా వారు చూపించేటువంటి లేఖనం ఏంటంటే ఎఫెసీ 4:8. అందుచేతన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవుల్ని అనుగ్రహించరని చెప్పబడి ఉన్నది. చూడండి, ఆయన అవుతూ చెరను చెరగా పట్టుకొని వెళ్ళిపోయాడు కదా. పాత మంది భక్తులందరినీ ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఏమంటే నా ప్రశ్న ఏంటంటే, చెరను చెరగా పట్టుకొని పోయి అని రాయబడింది, కానీ భక్తులు తీసుకెళ్ళిపోయాడు, పరదేశం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు పరదేశుని భూమి దిగుభాగంలో భూగర్భంలో ఉన్నటువంటి పరదేశుని దేవుడు పరలోకానికి షిఫ్ట్ చేశాడు అన్నట్టుగా రాయబడిందా? ఆడ భక్తులు అన్నమాట కానీ పరదేశ షిఫ్ట్ అన్నమాట కానీ అక్కడ ఏం రాయబడి ఉందా? దానికి ప్రజలు సొంత భాషని జోడించారు, సొంత వ్యాఖ్యానం జోడించేశారు. చెరను చెరగా పట్టుకొని పోయి ఉంది. అఫ్కోర్స్ చెరను చెరగా పట్టుకొని పోవటం ఏంటో ఈరోజు మనము చాలా విషయాలు మనం తెలుసుకుందాం. బట్ ఎప్పుడే కానీ గుర్తుంచుకోండి, సొంత ఇంటర్ప్రిటేషన్ అనేది ఎప్పుడే కానీ జోడించకూడదు. చెరను చెరగా పట్టుకుపోవటం మీద ఎన్ని దుర్బోధలు, ఎన్ని తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయో అన్నీ ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో వాస్తవాన్ని తెలుసుకోబోతున్నాను. సో ఎవరైనా చెరను చెరగా మరి పట్టుకొని పోవుట ఏమిటి అని అడిగితే ఈ వీడియో షేర్ చేయండి. లేఖనాధారముతో మనం ఎవరిని తెలుసుకుందాం. ఈ వీడియోలకు ఫార్వర్డ్ చేయండి, సత్యం తెలుసుకునివ్వండి. ఓకే, సో ఇక్కడ దేవుడు భక్తులు కాదు చెరను చెరగా తీసుకుపోయింది. మళ్ళీ భక్తులు ఉన్నటువంటి ప్రదేశం ఒక చెరన. ఈజ్ ప్యారడైజ్ ఏ ప్రిజన్? నా ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దేవుడు తన భక్తుల్ని నమ్మినటువంటి తన భక్తుల్ని, పాత మంది భక్తుల్ని నమ్మినందుకు ప్రిజన్లో పెడతాడా, చెరలో పెడతాడా? అసలు ప్యారడైజ్ ఒక ప్రిజనా, ఒక చెరన? ఆలోచించండి. నో, ఇట్స్ అ వెరీ బ్లెస్సెడ్ ప్లేస్. అది ఒక ధన్యకరమైనటువంటి చోటు ప్యారడైజ్. దాన్ని ఒక చెరగా పోల్చడం ఏంటి? ఒక చెరగా దేవుడు మాట్లాడడం ఏంటి? వాళ్ళు చెరలో ఉన్నారా? చెరలో ఉన్నటువంటి వాళ్ళని మళ్ళా చెరపట్టబడ్డారా? కాబట్టి చెర అనేది ఇట్స్ ఎ నెగిటివ్ వర్డ్.
అసలు చెరగా ఏమిటి ఇది తెలుసుకోవాలంటే పౌలు ఎందుకు ఈ మాట అంటున్నాడు? పౌలు ఎందుకు ఈ మాట యూజ్ చేస్తున్నాడు? వాస్తవానికి పౌలు ఇక్కడ 68వ కీర్తన 18వ వచనాన్ని కోట్ చేస్తున్నాడు. అక్కడ ఆ వచనంలో ఏముందంటే, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. రైట్. మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోవటం ఏమిటి? దీని అర్థం ఏమిటి? లేదా చెరగా పట్టుకొని పోవట ఏమిటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సింపుల్ అండి. ఇప్పుడు మీకు బైబిల్లో ఏదైనా ఒకటి అర్థం కాలేదు అంటే ఫైండ్ ఏ రెలవెంట్ క్రాస్ రెఫరెన్స్. అంటే దాని గురించి ఇంకా బైబిల్లో ఎక్కడెక్కడ మాట్లాడబడిందో ఆ రెఫరెన్స్ తీసుకోవాలి. దానికి సొంత ఊహ, సొంత ఆలోచనలు, సొంత భాషను జోడించడం కాదు, నేటి బోధకులు చేసినట్టుగా. ఫైండ్ ఏ రెలవెంట్ క్రాస్ రెఫరెన్స్ అంటే ఈ పదము ఇంకో చోట ఎక్కడైనా వాడబడిందా, అలాంటి వచనాలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ బయటకు తీయాలి. అవన్నీ తీసినప్పుడే ఒక పిక్చర్ అనేది మనకు అర్థమవుతుంది. ఒక వాక్యం నీకు అర్థం కాకపోతే ఇంకొక వాక్యమే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. దాని క్రాస్ రెఫరెన్స్, ఆ రెఫరెన్స్ మనం తీయాలి. మరి బైబిల్లో అలాంటి రెఫరెన్స్ మనకి ఎక్కడైనా కనిపిస్తుందా అంటే ఎస్. ఎక్కడ కనిపిస్తుంది? న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. అదేంటి పాస్టర్ గారు, ఎఫెసీ 4:8లో ఉన్నటువంటి చెరగా తెలుసుకోవాలంటే న్యాయాధిపతి గ్రంథంకి వెళ్ళాలా? అసలు ఇక్కడికి న్యాయాధిపతి గ్రంథానికి సంబంధం ఏంటి? ఆగండి, తెలుసుకుందాం, పరిశీలన చేయాలి కదా. అక్కడ మనకు ఒక చిన్న లింక్ దొరుకుతుంది, దాన్ని పట్టుకుందాము. అక్కడి నుంచి ఇంకొక లింక్ దొరుకుతుంది, దాన్ని పట్టుకుందాము. అన్నీ తీసి విశ్లేషణ చేస్తేనే మనకు జవాబు వస్తుంది. లేఖన పరిశోధన అంత ఈజీ కాదుగా. వాక్యం కొంత అచ్చట కొంత ఇచ్చట దొరుకుతుంది, అన్నీ సమీక్షించాలి. న్యాయాధిపతి గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, బరాకు కీర్తన పాడుము, అభినోయము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము, చెరపట్టిన వారిని చెరపట్టుము. దీన్నే ఇంగ్లీష్లో క్యాప్టివ్ అంటారు. క్యాప్టివ్. ఇదే మాట మనకి ఎఫెసీ 4:8లో కూడా కనిపిస్తుంది. క్యాప్టివ్. ఇదే మాట మీరు 68వ కీర్తన 18లో కూడా కనపడుతుంది. క్యాప్టివ్. న్యాయాధిపతులు 5:12లో కూడా సేమ్ ఇదే, క్యాప్టివ్ అని కనపడుతుంది. అయితే అసలు ఈ క్యాప్టివ్ లేదా పట్టబడిన వారిని పట్టుకునుట అసలు ఏంటిది? దాని అర్థం ఏంటి? అసలు దెబోరా ఎందుకు ఈ మాట అంటా ఉంది? కారణం ఏంటి? సో ఇది తెలుసుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళి మనము కొన్ని విషయాలు పరిశీలన చేద్దాం. అంటే మనము న్యాయాధిపతులు 5వ అధ్యాయంలో ఉన్నాం కదా, మనం 4వ అధ్యాయంకి వెళ్ళిపోతాం. ఇంకా బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే న్యాయాధిపతుల కాలంలో ఒక సైకిల్ నడుస్తూ ఉంది. ఏంటో సైకిల్ అది? ఇజ్రాయెల్ ప్రజలు అవిధేయత చూపిస్తారు, అండ్ దేవుడు దానికి శిక్షగా దేవుడు ఏం చేస్తాడు? వారిని చెరలోకి పంపిస్తాడు. వాళ్ళు మొరపెడతారు, దేవుడు వారిని విడిపించడానికి ఒక న్యాయాధిపతిని పంపిస్తాడు, విడిపిస్తాడు. కొంతకాలం బాగానే ఉంటారు, మళ్ళీ అవిధేయత చూపిస్తారు. దేవుడు మళ్ళీ వారిని ఇంకొక రాజ్యంలోకి చెరగా పంపించేస్తాడు. మళ్ళా వాళ్ళు మొరపెడతారు, దేవుడు మళ్ళీ ఒక న్యాయాధిపతిని పంపిస్తాడు, వారిని విడిపిస్తాడు. కొంతకాలం బాగానే ఉంటారు, మళ్ళీ అవిధేయత చూపిస్తాడు. సో దిస్ సైకిల్స్ గోస్ ఆన్ ఇన్ ద బుక్ ఆఫ్ జడ్జెస్. ఇప్పుడు 4వ అధ్యాయంలో కూడా అదే సంఘటన అదే రిపీట్ అవుతా ఉంది. మొదటి వచనం చూసినట్లయితే, యెహూదు మరణమైన తర్వాత ఇజ్రాయేలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులయ్యారు. మరలా దోషులయ్యారు. ఈసారి దేవుడు ఏం చేశాడు? యెహోవా హసోర్లో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. ఇప్పుడు ఎవరి చేతికి అప్పగిస్తున్నాడు దేవుడు? కనాను రాజు, అతని పేరు ఎవరు? యబీను. ఆ రాజుకి అప్పగిస్తున్నాడు. ఆ రాజు కింద ఒక సేనాధిపతి పనిచేస్తున్నాడు, అతని పేరు సిసేరా. సేనాధిపతి ఇతను ఏం చేస్తాడు? అందరినీ కూడా బానిసల్ని అందరినీ కూడా తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. సేనాధిపతి, ఓకే, ఆర్మీ జనరల్. అది 4వ వచనంలో, ఆ కాలంన లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అనే ఒక ప్రవక్తి ఇజ్రాయెల్కు న్యాయాధిపతిగా ఉండేను. ఇప్పుడు ఆ దెబోరా చెప్తా ఉంది 14వ వచనంలో, దెబోరా లెమ్ము. ఇక్కడ గమ్మత్తు చూడండి, దెబోరా లెమ్ము అని కాదు,
దెబోరా చెబుతోంది, లెమ్ము అని చెప్తుంది. ఎవరితో చెప్తా ఉంది? బరాకు లే. ఎందుకు? సీసెరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే, యెహోవానికి ముందుగా బయలుదేరు కదా అని బరాకుతో చెప్పినప్పుడు బరాకు ఆ 10,000 మంది మనుషులు వెంట పెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను. ఓకే, సో దెబోరా చెప్తోంది, బరాకు లే, దేవుడు సిసెరా సైనాధిపతి సిసెరాను, అంటే ఈ సిసెరానే కదా ఇజ్రాయెల్ అందరినీ కూడా చెరపట్టుకొని పోయాడు. ఈ సిసెరా ఆధీనంలో కదా అందరు కూడా బానిసత్వంలో ఉన్నారు. అలాగా చెరపట్టటువంటి ఆ సిసెరాని దేవుడు ఈ దినంలో నీకు అప్పగిస్తున్నాడు, నువ్వు లే అని దెబోరా చెప్పింది. ఇప్పుడు 12 వచనంలో చూస్తున్నాం, దెబోరా మేలుకొనుము మేలుకొనుము. దెబోరా అంటుంది, మేలుకో మేలుకో బరాకు, కీర్తన పాడు, అదోనీయ కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. ఎవరు చెరపట్టారు? సిసెరా ఇజ్రాయేల్ని చెరపడితే ఆ చెరపట్టిన వారిని నువ్వు చెరపట్టు. ఇజ్రాయేల్ ఎవరు చెరపట్టారు? సిసెరా. ఓకే, ఆ సైనాధిపతి ఆర్మీ జనరల్స్ వాళ్ళు వీళ్ళని క్యాప్టివ్లోకి తీసుకున్నారు. ఆ చెరపట్టిన వారిని బరాకు నీవు చెరపట్టు, వారిని నువ్వు క్యాప్టివ్గా తీసుకో అని ఇక్కడ మరి దెబోరా చెప్తా ఉంది. దట్ ఇస్ అ క్యాప్టివ్ అని. ఇలాంటి పదము మనకి ఇంకా బైబిల్లో వేరే చోట కూడా కనిపిస్తుంది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యెషయా 14:2 జనులు వారిని తీసుకుని వచ్చి వారి స్వదేశంలో వారిని ప్రవేశపెట్టుదురు. ఇజ్రాయేలు వంశస్థులు యెహోవా దేశంలో వారిని దాసులుగాను పనికెత్తులుగాను స్వాధీనపరుచుకుందరు. వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి క్యాప్టివ్. ప్రకటన 13:10 ఎవడైనో చెరపట్టవలని ఉన్నెడల వాడు చెరలోకి పోవును. క్యాప్టివ్. ఇప్పుడు అర్థమైందా? పట్టబడిన వారిని చెరపట్టుకొని పోవుట లేదా చెరగా పట్టుకొని పోవుట అంటే మీకు అర్థమైందా? సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో మనం ఏం చేస్తామో ఎఫ్ఎస్సి 4:8 చూడడానికి ట్రై చేద్దాం. సో యేసు ప్రభువారు ఆరోహణమవుతుండగా చెరగా పట్టుకొని పోయాడని ఉంది కదా. అసలు ఏంటిది చెరగా పట్టుకొని పోవటం ఏంటి? అసలు యేసు ప్రభువారు సిలువ ద్వారా ఆయన ఏమి అకంప్లిష్ చేశాడు, సిలువ మరణం ద్వారా ఆయన ఏమి సాధించాడు అంటే, అఫ్కోర్స్ సిలువ మీద ఆయన వేలాడుతున్నాడు. ఆయన అర్ధనగ్నంగా వేలాడుతూ యాతన పడుతూ ప్రజలందరి కొరకు ఆయన ప్రాయశ్చిత్తము చేస్తున్నాడు. బయటికి ఆయన ఒక వీక్ పర్సన్గా ఓడిపోయిన వ్యక్తిగా కనపడుతున్నాడు. కానీ బట్ స్పిరిట్ రంగంలో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సిలువ మీద ఒకటి జరుగుతుంది, సిలువ ద్వారా సిలువలో ఇంకోటి జరుగుతూ ఉంది. సిలువలో ఏం జరుగుతూ ఉంది అనేది చూడండి, పౌలు అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కొలస్సీ 2:15 ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచాడు. సిలువ చేత ప్రధానులను అధికారులను, ఎవరి ప్రధానులు ఎవరి అధికారులు? దురాత్మ సమూహము. ఏ చీకటి శక్తులైతే, ఏ అపవాది అయితే, ఏ దుష్ట శక్తులైతే, ఏ దురాత్మలైతే ప్రజల్ని బంధించి చెరలో పెట్టి ఉందో, ఎవరినైతే ప్రజలను లోబర్చుకొని ఎవరినైతే మరణము అనేటువంటి గుప్పెట్లో బంధించేస్తుందో అలాంటి ఒక అధికారులను ప్రధానులను యేసు ప్రభువు ఏం చేశాడంటే నిరాయుధులుగా చేశాడు. ఇక్కడ మిలిటరీ టర్మ్ వాడబడతా ఉంది, హ్యావింగ్ స్పాయిల్డ్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్. ఇంకొక ట్రాన్స్లేషన్లో డిస్ఆర్మ్డ్ అని రాయబడింది. అంటే వాళ్ళ ఆయుధాలన్నీ కూడా లూటీ చేసేసాడు, వాళ్ళందరినీ కూడా నిరాయుధులుగా ఆయుధాలు లేకోకుండా చేసేసాడు. ఎలాగా? సిలువ చేత, బై ద క్రాస్. జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకు కనపరిచాడు. పాత దినాల్లో ఒక రాజు మీద దండయాత్ర చేసిన తర్వాత, వాళ్ళు ఓడించిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఎవరి తన రథానికి కట్టుకొనేసి తీసుకొని వస్తాడు తన సొంత రాజ్యానికి. అప్పుడు ఒక పెరేడ్గా చేస్తారు, ఒక కొలోసియంలో ఆ రథాలు ఉంటాయి చూసారా, ఆ రథాలకి కట్టేసినటువంటి ఆ బానిసల్ని, ఆ రాజుల్ని, మంత్రులందరినీ కూడా ఒక పెరేడ్గా చేస్తారన్నమాట. అప్పుడు కొలోసియంలో స్టేట్లో అందరూ చప్పట్లు కొడతారు. కారణం ఏంటి అంటే ఈ రాజుని జయించాను చెప్పడానికి, వీళ్ళు నిరాయుధులు, వీళ్ళు మన బానిసలు అని చెప్పడానికి
అండ్ ఆ రాజు చేసినటువంటి ఆ విజయం ఎంత గొప్పదో ఆ పెరేడ్ రూపంలో తెలియజేస్తారు. దిస్ వాట్ జీసస్ డిడ్ బై ద క్రాస్. అందుకే క్రాస్ ఈజ్ ద పవర్ ఆఫ్ సాల్వేషన్ అంటాడు పౌలు. తెలియని వాడికి ఏంటంటే సిలువ అంటే యేసు ప్రభువు చాలా వీక్ అండి, తనతో రక్షించుకోలేడండి, ఆయన మనల్ని రక్షిస్తాడండి. నమ్మని వాడికి ఏమో అది ఒక త్రొట్టిల్లు రాయిగా ఉంది. నమ్మిన వాడికి దేవుని శక్తి, నమ్మని వాడికి ఏమో సిలువ అనేది ఒక పిచ్చితనం, వెర్రితనం. నమ్మిన వాడికి అది దేవుని యొక్క శక్తి. సో సిలువలో ప్రభు ఏం చేశాడు? వాళ్ళందరినీ కూడా నిరాయుధులుగా చేశాడు. స్పాయిల్, ఇట్స్ అ మిలిటరీ టర్మ్. దిస్ వాట్ హ్యాపెన్ బై ద క్రాస్. అంటే అంతకుముందు సాతాను, లూసిఫరు పరలోక విరోధంగా తిరుగుబాటు చేసినప్పటికీ కూడా ఆ మధ్యాకాశంలో వాళ్ళ పొజిషన్స్, వాళ్ళ పవర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వాటిలో అట్లేగా కంటిన్యూ అయ్యారు. దే కంటిన్యూ టు ఆపరేట్. ఇది సిలువ వరకు కూడా. అయితే సిలువ ద్వారా ఏమైంది? వాళ్ళ పవర్స్ అన్నీ కూడా దేవుడు డిజాల్వ్ చేశాడు, నిరాయుధులుగా చేశాడు. అంత మాత్రమేనా? హెబ్రీ 2:14 రాయబడింది, అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు. సో సిలువ ద్వారా యేసయ్య మరణము ద్వారా వారిని నశింపచేయడానికి. కాబట్టి యేసుప్రభువు వారు మరణము ఏది? అపవాదికి పెద్ద ఫేటల్ బ్లో, అపవాదికి ఒక పెద్ద చావు దెబ్బ. యేసుప్రభువు వారు మరణము నాకు చావు దెబ్బ అని అపవాది తెలుసుకొని ఉంటే అప్పగించుండేవాడుగా. కానీ ఈ రీతిగా చావు దెబ్బ కొడతాడన్న సంగతి అపవాది గ్రహించలేదు. అందుకే దగ్గరుండి యూదాని ప్రేరేపించడం కాదు, యూదలకే దూరిపోయింది. ఎందుకంటే యూద మనం మిస్ చేయకూడదు. దగ్గరుండి చేయించాలని యూదలకే దూరిపోయేసి దగ్గరుండి అప్పగించేసి సిలువకు అప్పగించేసింది. అపవాది అనుకున్నాడు, ఓకే మనిషి కుమారుడు కేల్ ఖతం, స్టోరీ ఎండ్ అనుకున్నాడు. కానీ ఆ సిలువతోనే నాకు అధికారాన్ని, నాకున్నటువంటి బలాన్ని అంతా కూడా నిరాయుధులుగా చేసి మమ్మల్ని ఒక దిగంబలుగా నిలబెట్టేస్తాడు, మమ్మల్ని ఓడించేస్తాడు అన్న సంగతి వాళ్ళకి అర్థం కాలేదు. అంత విక్టరీ దేవుడు సిలువ ద్వారా దేవుడు సాధించాడు. ప్రైజ్ గాడ్. కాబట్టి ఇప్పుడు ఇలాగ అద్భుతమైనటువంటి విజయము ప్రభు పొందుకున్నాక వాళ్ళందరినీ ఓడించిన తర్వాత ఇప్పుడు చూడండి, అందుచేతన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి. సో ఏ విధంగా అయితే ఇప్పుడు రాజు తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళందరినీ కూడా ఎలాగైతే తీసుకొని వస్తాడో ఒక పెరేడ్గా, ఆ టర్మ్లో పౌలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మిలిటరీ టర్మ్, ఇట్స్ అ మిలిటరీ టర్మ్. అది చెరగా పట్టుకొని పోట, క్యాప్టివ్ ఇట్స్ అ మిలిటరీ టర్మ్. అంటే యేసుప్రభువు వారు ఒక విక్టోరియస్ పర్సన్గా ఆయన ఆరోహణం అవుతున్నాడు. మరి ఆయన ఆరోహణమైనాక ఏమైంది? 1 పేతురు 3:22 ఒకసారి పరిశీలన చేద్దాం. ఆయన పరలోకమునకు వెళ్ళకేమైంది? దూతల మీదనో అధికారుల మీదనో శక్తుల మీదనో అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వంలో ఉన్నాడు. పరలోకంకి వెళ్ళిన తర్వాత ఆయన ఏం పొందాడు? దూతల మీదనో అధికారుల మీదనో శక్తుల మీదనో అధికారము పొందినవాడై. అంటే ఏ దూతల మీద? పరలోకంలో ఉన్నటువంటి దూతల మీదనా? గుడ్ ఏంజల్స్ మీదనా? కాదు. గుడ్ ఏంజల్స్ ఆల్వేస్ ఒబీడియంట్ ఏంజల్స్. ఇక్కడ దూతలు అధికారులు అంటే ఎవరు? ఫాలన్ ఏంజల్స్. ఎఫెసీ 6 ఉంది కదా, అధికారులు, ప్రధానులు, అధికారులు, ఫాలన్ ఏంజల్స్. దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారము పొందినవాడే. అంటే అంతకుముందు ఏంటి? పడదొరబడిన దూతలు పరలోకం నుంచి వెళ్ళగొట్టబడినప్పటికీ మధ్యాకాశంలో స్టిల్ వాళ్ళకి ఇంకా పవర్స్ ఉండేటివి. ఇప్పుడు దేవుడు శిలువ ద్వారా ఏమైంది? దేవుడు వాళ్ళందరినీ నిరాయుధులుగా చేశాడు. అందుకే పరలోకంకి వెళ్ళిన తర్వాత దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుడి కుడిపార్శ్వన కూర్చున్నాడు. అర్థమవుతుందా? సో క్యాప్టివ్ అనేది మీకు అర్థమవుతుందా? ఎస్. చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవుల్ని అనుగ్రహించాను. ఆరోహణం ఎందుకు అయ్యాడో చూసాం, ఎలా అయ్యాడో చూసాం, చెరగా పట్టుకొని పోవటం ఏంటో కూడా చూసాం. మనుషులకు ఈవిని అనుగ్రహించను. ఇక్కడ ఈవి అనే మాట గమనించండి. ఈవి అంటే ఏంటి? గిఫ్ట్. అసలు మనుషులకు ఈవుల్ని ఆయన ఆరోహణం అవ్వడం ఏంటి? మనుషులకు ఈవులు అనుగ్రహించడం అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన ఆరోహణం అవుతుండగా మనుషులకు ఈవినిచ్చాడు. ఏమి ఈవినిచ్చాడు? ఇది మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ని 68 ఉన్నటువంటి స్టేట్మెంట్ ఒకసారి కంపేర్ చేయండి. 4:8 ఏముంది? మనుషులకు ఈవులు అనుగ్రహించను అని ఉంది.
68వ కీర్తన 18 వచనంలో ఏముంది? మనుషుల చేతను కానుకలు తీసుకొని ఉన్నావు అని ఉంది. అంటే ఆయన మనుషులకి కానుకలు ఇచ్చాడా, మనుషుల నుండి కానుకలు తీసుకున్నాడా? ఇది పెద్ద కన్ఫ్యూజన్. అరే ఇదేంటి ఇలాగుంది? ఇలాగా ఆ వచనంలో ఏమో మనుషులకి ఇచ్చాడని ఉంది, ఈ వచనంలో మనుషుల నుంచి తీసుకున్నాడని ఉంది. అసలు ఏది కరెక్ట్ ఇది? కొన్నిసార్లు తర్జుమాలో మిస్టేక్స్ ఉంటాయండి. అప్పుడు ఏం చేయాలంటే ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో కానీ లేదా ఇంకొక ట్రాన్స్లేషన్ కానీ రెఫర్ చేయాలి. సో అందుకే ఎప్పుడు కూడా ఒకే ట్రాన్స్లేషన్ నమ్మకూడదు. ఎందుకంటే తర్జుమాలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయిగా, కొన్ని తప్పులు దొరలాయి, బోల్డ్ అని ఉన్నాయి, బోల్డ్ అని ట్రాన్స్లేషన్ మిస్టేక్ జరిగాయి. కొన్నిసార్లు అయితే తెలుగు బైబిల్లో వచనాలు ఎగిరిపోయినాయి, పదాలు ఎగిరిపోయినాయి. ఇవన్నీ నేను లిస్ట్ అవుట్ చేశాను, ఫ్యూచర్లో దాని మీద ఒక వీడియో చేస్తాను. ఓకే రైట్. ఇప్పుడు ఇది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూడండి. Thou hast ascended on high, thou hast led captivity captive, thou hast received gifts for men. Received gifts from men అని ఉందా, ఫార్ మెన్ అని ఉందా? ఫార్ మెన్ అంటే యేసుప్రభు ఆరోహణమైన తర్వాత తండ్రి చేత ఈవిని తీసుకున్నాడు. తండ్రి చేత ఈవి ఏంట? ఈవి ఇస్ అన్ హోలీ స్పిరిట్. తండ్రి చేత ఈవిని తీసుకొని అది మనుషులకి ఇచ్చాడు. సో దట్స్ కాల్ అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కుమ్మరింపు అంటే అది. దీని గురించే పేతురు మాట్లాడుతున్నాడు పెంతెకోస్తు దినమున. అపోస్తలుల 2వ అధ్యాయం 13వ వచనం ఇప్పుడు చదవండి, అర్థమవుతుంది మీకు. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానము తండ్రి వలన పొంది, అంటే తండ్రి వలన ఆ ఈవిని తీసుకొని మీరు చూచుచున్న వినుచున్న దీన్ని కుమ్మరించి ఉన్నాడు. దేని కుమ్మరించాడు? పరిశుద్ధాత్మని. ఇప్పుడు అర్థమైందా? ఈవుల్ని అనుగ్రహించాను అంటే అర్థమైందా? ఇట్స్ అబౌట్ ద హోలీ స్పిరిట్. సో పరిశుద్ధాత్మ ఎంతవరకు ఇవ్వబడలేదు? ఆరోహణం అవ్వాలి, అప్పుడు గిఫ్ట్ ఇవ్వబడుతుంది. అర్థమైందా? ఒక విక్టోరియస్, ఒక మిలిటరీ జనరల్ ఏదైనా యుద్ధము సాధించిన తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత అతనికి ఒక బహుమానం ఇవ్వబడుతుంది. రాజు అతనికి ఒక బహుమానం ప్రజెంట్ చేస్తాడు. ఆ విధంగా యేసుప్రభు వారు విక్టోరియస్గా ఆరోహణమయ్యాడు. అందుకు తండ్రి ఏం చేశాడు? కుమారునికి పరిశుద్ధాత్మను ఒక ఈవిగా ఇస్తే తండ్రి వల్ల కూర్చున్న వాగ్దానము ఏమండి, పరిశుద్ధాత్మ కూర్చున్నటువంటి వాగ్దానము తండ్రి వల్ల పొందుకొని ఆ పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. అందుకే ప్రభు భూమి ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, నేను వెళ్ళి పరిశుద్ధాత్మ పంపిస్తాను. ఎందుకు? అది తండ్రి వల్ల పొందినటువంటి వాగ్దానం అది. ప్రైజ్ గాడ్. సో కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే, ఇక్కడ చెరగా కొనిపోవుట ఇక్కడ భక్తుల గురించి మాట్లాడబడిందా? ఇక్కడ భక్తులని ఎవరు చెప్పారండి? పాత మంది భక్తులందరినీ తీసుకెళ్ళిపోయాడని ఎవరు చెప్పారండి? ఇక్కడ చెరలో ఉన్నది భక్తుల. యేసుప్రభు వారు ఎవరిని చెరపట్టాడు? ఈవిల్ పవర్స్, డెమోనిక్ పవర్స్, అపవాదిని వాడి దూతల్ని. ఆ ప్రస్తావన పౌలు మాట్లాడుతుంటే దీనికి పాత మంది భక్తుల్ని ఆపాదించడం ఏంటండి? క్యాప్టివ్ అంటే హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్. కాబట్టి చెరగానే కాన్సెప్ట్ పాత నిబంధనల భక్తులను తీసుకెళ్ళిపోవుట అనే దానికి సంబంధము లేదు. పౌలు ఆ ఉద్దేశంతో చెప్పట్లేదు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. పాత నిబంధన భక్తులు పరలోకానికి వెళ్ళారు అనడానికి ప్రజలు సాధారణంగా కొన్ని లేఖనాలు చూపిస్తుంటారు. వీళ్ళ ప్రకారంగా పరదేశం ఒకప్పుడు భూమి కింద ఉంది, అంటే భూగర్భంలో ఉంది. ప్రభు ఆరోహణమవుతున్నప్పుడు పరదేశని పరలోకానికి కొనిపోయాడు. ఇప్పుడు పరదేశం ఎక్కడుంది? భూగర్భంలో లేదు, ఇప్పుడు పరలోకంలో ఉన్నది, షిఫ్ట్ అయింది అని. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం చూసినట్లయితే యేసుప్రభు వారు దొంగతో చెప్పిన మాట ఏంటిది? అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేడు పరదేశు అన్నమాట గమనించండి. సో యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత నేరుగా ఎక్కడికి వెళ్తున్నాడు? పరదేశంకి వెళ్తున్నాడు. ఎందుకంటే మత్తయి సువార్త 12:40 ఏం రాయబడి ఉంది? ఆయన 3 రాత్రింబగలు భూగర్భంలో ఉండాలి. మన భూగర్భంలో ఏముంది? భూగర్భంలో ఒక సెక్షన్ ఏంటిది? పరదేశం. ఇంకొక సెక్షన్ ఏంటిది? అది పాతాళం. ధనవంతుల లాజరు ఒక విషయంలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. భూగర్భంలో పరదేశం. సో యేసుప్రభు నేరుగా ఎక్కడికి వెళ్తున్నాడు? భూగర్భానికి వెళ్తున్నాడు, పరదేశంకి వెళ్తున్నాడు. అంటే అప్పటికి పరదేశం ఎక్కడుంది? భూగర్భంలోనే ఉంది. అండ్ ఇప్పుడు యేసుప్రభు ఆరోహణమైన తర్వాత ఇప్పుడు పరదేశం అక్కడ లేదండి,
ఆయన పరదేశిని కూడా తీసుకెళ్ళిపోయాడండి, పరలోకంలో ఉంది ఇప్పుడు అంటారు. దానికి ఇంకా వీళ్ళకి ఒక ఉదాహరణ ఏం చెప్తారంటే 2 కొరింథీ 12:3 అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోకి కొనుపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. కాబట్టి ఇప్పుడు పరదేశం ఎక్కడుంది? ఇప్పుడు పరలోకంలో ఉన్నది అని చెప్తుంటారు. అంటే ఇప్పుడు ప్యారడైజ్ ఈజ్ మూవ్ టు హెవెన్. భూగర్భంలో ఉన్నటువంటి ఆ పరదేశం ఇప్పుడు పరలోకానికి షిఫ్ట్ అయింది అని చెప్తారు. అంత మాత్రమేనా? అయితే ప్రకటన గ్రంథం 2:7 చూడండి. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. సో పరదేశటువంటి పదము ఈ 3 వచనాల్లోనే కనపడుతుంది. ఒకటి లూకా 23:43, రెండవది 2 కొరింథీ 12:3, మూడవది ప్రకటన గ్రంథం 2:7. మూడు పదాల్లోనే 3 వచనాల్లోనే మనకి ప్యారడైజ్ పరదేశం పదము మనకు కనపడుతుంది. సో ఇప్పుడు ప్రకటనలో ఈ పరదేశంలో ఏముంది? జీవవృక్ష ఫలములు ఉన్నాయి. అంటే పరలోకంలో ఇప్పుడు ఏముంది? జీవవృక్షం ఉందా? పరలోకంలో జీవవృక్ష ఫలములు, అసలు పరలోకము ఇట్స్ అ స్పిరిచువల్ వరల్డ్. ఆ స్పిరిచువల్ వరల్డ్లో చెట్లు ఉంటాయా? జీవవృక్షం ఉందా? ఫైన్. పోనీ జీవవృక్ష ఫలములు ఉన్నటువంటి పరదేశం ఎక్కడ ఉంది? దీనికి ఇంకొక క్లూ ఏంటి? ప్రకటన గ్రంథము 22:1 చూడాలి. మరియు స్ఫటికం వలె మెరిగినట్టు జీవ జలములో నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి, అంటే జీవ జలములు ఉన్నాయి, వాటర్ ఉన్నాయి. గుడ్. 2 ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహించుట దూత నాకు చూపిండు. ఆ నది యొక్క అవును జీవవృక్షం ఉండెను. అంటే ఇప్పుడు జీవవృక్షం ఎక్కడుంది? ఒక పట్టణములో ఉంది. ఏంటి ఆ పట్టణం? అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములు స్వస్థపరచుటకై వినియోగించు. క్లియర్గా తెలిసిపోతుంది. ఈ జీవవృక్షం ఎక్కడుంది? పరదేశంలో ఉంది. పరదేశం ఎక్కడుంది? ఒకరి పరలోకంలో ఉంటే మరి అక్కడ ఆకులు స్వస్థపరచుటకై వినియోగించబడిన ఉంది. అంటే పరలోకంలో స్వస్థ కొరకు వాడుతున్నారంటే పరలోకంలో రోగాలు ఉంటాయా? రోగాలు వస్తాయా? మీరు ఒకసారి ఆలోచించండి. ఈ జీవవృక్షము పరదేశం ఎక్కడుంది? ఆ పట్టణపు రాజవీధి మధ్య ప్రవహించుట. ఇట్స్ టాకింగ్ అబౌట్ ద న్యూ జెరూసలేం. నూతన యెరూషలేము పట్టణములో ఉన్నటువంటి పరదేశం ఇది. ఏమంటే నూతన యెరూషలేం ఎక్కడ ఉంటుంది? భూమి మీద ఉంటుంది. భూమి మీద ఉన్నటువంటి నూతన యెరూషలేంని యోహాను చూస్తున్నాడు. భూమి మీదకి దిగురానే ఉన్నటువంటి ఆ నూతన యెరూషలేం పట్టణం. అంటే పరదేశం పరలోకంలో ఉంది. నూతన యెరూషలేము భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆ పరదేశం కూడా ఏమవుతుంది? మళ్ళా భూమి మీదకి వస్తుంది. అంటే వీళ్ళ ప్రకారం ఏంటంటే పరదేశం ఒకప్పుడు భూగర్భంలో ఉంది, ఆ తర్వాత పరలోకానికి షిఫ్ట్ అయిపోయింది. ఆ తర్వాత నూతన యెరూషలేము భూమి మీదకి వస్తుంది కదా, అప్పుడు పరలోకంలో అంటే ఆ పరదేశం అనేది ఏమైతే ఉంటుందో ఇప్పుడు భూమి మీదికి వచ్చేస్తుంది. ఏమంటే అసలు దేవుడు బైబిల్లో స్థలాల్ని మార్చడం ఎప్పుడు మొదలుపెట్టాడు? దేవుడు బైబిల్లో స్థలాలను మార్చడం ఎప్పుడు మొదలుపెట్టాడు? అసలు మార్చాడు దేవుడు స్థలాన్ని? పరదేశం దేవుడు భూగర్భంలో నుండి పైకి తీసుకుపోయి మళ్ళీ అక్కడ కొంతకాలం పెట్టి మళ్ళీ భూమికి తీసుకుని వచ్చి దేవుడు అలా చేస్తున్నాడు అనుకుంటున్నారా? అసలు ఎందుకు అలా అనుకుంటున్నారు? అక్కడ ఒక నిజంగానే భూగర్భంలో ఉంది పరదేశం, ఆ తర్వాత పరలోకానికి ఒకవేళ మూవ్ అయింది అంటే మరి దావీదు పరలోకానికి ఎందుకు ఎక్కిపోలేదో మీరు జవాబు చెప్పాలి. దావీదు పరలోకానికి ఎందుకు ఎక్కిపోలేదో జవాబు చెప్పాలి. ఓకే, సో గాడ్ డిడ్ంట్ మూవ్ ద ప్యారడైజ్. ప్యారడైజ్ అనేది గుర్తుంచుకోవాలి. ప్యారడైజ్ అనేది ఇట్ ఈస్ అ టర్మ్ దట్ గాడ్ యూజెస్ ఫర్ ఎనీ ప్లేస్ బ్లెస్సెడ్నెస్ హీ హ్యాస్ ఫర్ ద సెయింట్స్. పరదేశు అనున్నది దేవుడు తన భక్తులు ఉంచే ధన్యకరమైన స్థలంకు వాడే పదం. ఇప్పుడు ప్యారడైజ్ భూగర్భంలో ఉంది అంటే పరలోకంలో లేదని కాదుగా. అది పరలోకంలో ఉంది అంటే ఆ తర్వాత భూలోకంలో లేదని, భూమి మీద లేదని కాదుగా. అంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి, ప్యారడైజ్ భూగర్భంలో ఉంది, పరలోకం కూడా ఉంది. ఇక్కడ ఉందంటే అక్కడ లేదని కాదుగా. ఇప్పుడు పరలోక రాజ్యము అని మనం చెబుతున్నాం. పరలోక రాజ్యము అంటే ఏంటిది? భూమి మీద దేవుడు స్థాపించేటువంటి రాజ్యం. అంటే భూమి మీద దేవుడు రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు అంటే ఇంకా పరలోకంలో రాజ్యం ఉండదా? పరలోక రాజ్యం ఉండదా? ఆ రాజ్యం విశ్వవ్యాప్తమైంది. సో భూమి మీద ఉంటుంది, విశ్వవ్యాప్తమైనది పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఎలాగైతే ఉంటుందో ప్యారడైజ్ కూడా ఒకటే ఉంటుందని ఎలా అనుకుంటున్నావు? ఒకటే ఉంటుంది.
దేవుడు దాన్ని అక్కడికి ఇక్కడ మూవ్ చేస్తున్నాడు అని ఎలా అనుకుంటున్నావు? సో భూగర్భంలో ప్యారడైజ్ ఉంది. పౌలు పత్రికలు రాయమన్నట్టుగా ప్యారడైజ్ పరలోకంలో కూడా ఉంది. ఏమండి, పరలోకంలో బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉండేటువంటి ఆ ఒక ధన్యకరమైనటువంటి చోటు ప్యారడైజ్ కాదా? అంటే దేవుడు కేవలము పాత భక్తులు మాత్రమే పరదేశం ఇచ్చాడా? బాడీ ఆఫ్ క్రైస్ట్కి పరదేశం లేదా? ఆ బ్లెస్సెడ్ ప్లేస్ మనకు లేదా? అది నిత్యమ నివాసం ఉండేది, అద్భుతమైన నివాసం అది. సో పౌలు మారుతున్నటువంటి ప్యారడైజ్ వేరు, పాత నిబంధన భక్తులు ఓటేస్తున్నటువంటి ప్యారడైజ్ వేరు. సో అన్నీ ఒకటే కాదు, డిఫరెంట్ ప్యారడైజెస్. సో ప్యారడైజ్ పాత నిబంధనలో ఉందా? ఎస్. ప్యారడైజ్ పరలోకంలో ఉందా? ఎస్. ప్యారడైజ్ నూతన భూమి మీద ఉంటుందా అంటే ఆన్సర్ ఈజ్ ఎస్, ఇట్ ఈజ్ పాసిబుల్. ఈ విధంగా వాక్యాన్ని కరెక్ట్గా ధ్యానం చేయగలగాలి. కానీ దేవుడు స్థలాన్ని మూవ్ చేస్తున్నాడు, ఉండేది ఒకటే పరదేశే, దీన్ని అక్కడికి ఎక్కడికి మూవ్ చేస్తున్నాడు అనుకోవడానికి వీల్లేదు. అర్థమవుతుందా? సో బాడీ ఆఫ్ క్రైస్ట్కి ఒక పరదేశం ఉంది పౌలు పత్రిక ప్రకారంగా. ఇజ్రాయేలు ప్రజలకి భక్తులకి వాళ్ళకి ఒక పరదేశం ఉంది. సో ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే, సో దేవుడు పరదేశిని మూవ్ చేయట్లేదు. పాత నిబంధన భక్తులు పరలోకానికి వెళ్ళారంటకు ప్రజలు సాధారణంగా ఉపయోగించేటువంటి మరొక లేఖన భాగాన్ని చూద్దాం. యోహాను వధించబడి వారి ఆత్మలను బలిపీఠం కింద చూశాడు కదా ప్రకటన గ్రంథంలో. మరి అలాగైతే భక్తులు పరలోకంలో ఉన్నట్టే కదా అని ఆ వాక్యం చూద్దామా? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మను బలిపీఠము కింద చూచితిని. అంటే ఇక్కడ యోహాను ఏం చేస్తున్నాడు? వధింపబడిన వారి ఆత్మల్ని బలిపీఠం కింద చూస్తున్నాడు. అది బలిపీఠం ఎక్కడ ఉందని యోహాను చెప్పట్లేదు. ఇక్కడ 9, 10, 11 వర్సెస్లో అది పరలోకంలో ఉంది అని ఇక్కడ యోహాను రాస్తున్నాడా? ఆ వర్డ్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేశారు. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడును, మరియు వారి వలె చంపబడబో వారి సహదాసులెక్కయు సహోదరులెక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవని వారితో చెప్పబడెను. ఏమంటే ఇక్కడ బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు, ఇక్కడ బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు పరలోకంలో ఉన్నటువంటి భక్తుల అంటే ఆన్సర్ ఇస్ నో, వారు కాదు. వీళ్ళంతా కూడా ఎవరు? ఎస్, వధింపబడిన ఆత్మలు. చూడండి, వధింపబడిన ఆత్మలు వీళ్ళంతా కూడా ఏంటంటే దానియేలు యొక్క 70 వారంలో అంటే మహాశ్రమలో హతసాక్షులు అయ్యేటువంటి ఆత్మలు వీళ్ళు. పరలోకంలో ఉన్నటువంటి ఏమండి పాత నిబంధన భక్తుల మొర కాదు అది, వధింపబడిన వారి ఆత్మను. చూడండి ఆ మాట, దేవుని వాక్య నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము. ఈ మాట మనకి ఎక్కువగా ప్రకటన గ్రంథంలో చాలా చోట్ల కనపడుతుంది. 7 years ట్రిబులేషన్లో, ముఖ్యంగా మహాశ్రమల కాలంలో ప్రభు వాక్యము కొరకు దేవుని కొరకు వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి వాళ్ళు చంపబడతారు. ఆ చంపబడినటువంటి ఆత్మలు బలిపీఠం కింద చూచరని యోహాను చెప్తున్నాడు. అంటే ఈ 70వ వారం జరిగిపోయిందా? మహాశ్రమ కాలం జరిగిపోయిందా? మహాశ్రమల కాలంలో వీళ్ళు చచ్చిపోతారు, అప్పుడు బలిపీఠం కింద కనపడతారు. అసలు మహాశ్రమల కాలమే జరగలేదే, మహాశ్రమలు అనేది ఇంకా చోటే చేసుకోలేదే. దెన్ హౌ డస్ ఇట్ హ్యాపెన్? ఓకే, కాబట్టి ఇది పాత నిబంధన భక్తులకు సంబంధించిన వర్చువల్స్ కాదు. అయితే కాంటెక్స్ట్ చూద్దాం. మరి వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం కింద చూచని యోహాను అంటున్నాడు కదా. దీని అసలు కాంటెక్స్ట్ తెలుసుకోవాలంటే మనము 4వ అధ్యాయంకి వెళ్దాం. అంటే కాస్త బ్యాక్ వెళ్ళి అక్కడ కొంచెము కొన్ని రెఫరెన్సెస్ని మనం పరిశీలన చేద్దాం. ప్రకటన 4వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బురధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసినవి నీకు కనపరచెదను. 2వ వచనం, వెంటనే నేను ఆత్మభ్రష్టుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసనుడై ఉండెను. అంటే చూస్తుంటే
యోహాను పరలోకలు ఉన్నట్టుగా కనపడుతుంది కదా. రైట్. ప్రకటన 5వ అధ్యాయం 1వ వచనం. మరియు లోపలను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిన చూచితిని. సో మొదటి వచనం కూడా ఎలా ఉందంటే యోహాను పరలోకంలో ఉన్నట్టుగానే మనకు కనిపిస్తూ ఉంది. 2వ వచనం చూడండి. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథము విప్పుటకై చూచుటకైను ఎవరికి శక్తి లేకపోయిను. అంటే ఇక్కడ యోహాను చూసేటువంటి ద స్కోప్ ఆఫ్ ద విజన్ మీరు ఒకసారి గమనించాలి. 13వ వచనం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసుడైన ఉన్నవానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము యుగయుములు కలుగునుగాక అని చెప్పుట వీటిని. అయితే యోహాను ఇక్కడ ఏం చూస్తున్నాడు? పరలోకల సింహాసనం మాత్రమే యోహాను కనపడతా ఉందా? ద స్కోప్ ఆఫ్ జాన్స్ విజన్ చూడండి. ద స్కోప్ ఆఫ్ జాన్స్ విజన్ ఏంటంటే పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టమును. అంటే యోహానికి ఏం కనపడుతున్నాయి? పరలోకం ఒకటే కాదు, భూమిని కనపడతా ఉంది, భూమి కింద ఉన్నవి కూడా కనపడుతున్నాయి. అర్థమైందా? దట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ జాన్స్ విజన్. కాబట్టి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల్లో ఈ ట్రిబులేషన్ సైన్స్ ఎవరైతే వధించబడినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు కూడా పరదేశికి వెళ్తున్నారు. అక్కడ వాళ్ళు సో ఈ బలిపీఠము అక్కడ ఉంది. సో యోహాను 6:9 నుంచి 11 వచనాల్లో ట్రిబులేషన్ సైన్స్ అంటే శ్రమల్లో మరి చంపబడినటువంటి హతసాక్షులు పరలోకానికి వెళ్ళట గురించి రాయబడలేదు. వాళ్ళు భూమి కిందనే ఉన్నారు. సో దట్ ఆ జానుకున్నటువంటి ఆ యొక్క స్కోప్లో, ఆ విజన్ ఒక స్కోప్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి యోహాను స్పష్టంగా చూడగలిగారు. సో వీళ్ళు ఎవరు కూడా పరలోకాలు ఉన్నట్టుగా యోహాను చూడట్లేదు. పాత భక్తులు పరలోకానికి వెళ్ళారు అని సాధనగా ప్రజలు చూపించేటువంటి మరొక లేఖన భాగాన్ని మనం చూద్దాం. యోహాను ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహాన్ని పరలోకంలో చూశాడు. మరి వాళ్ళంతా పరలోకంలో ఉన్నారు అంటే పాత నిబంధన భక్తులు పరలోకంలో ఉన్నట్టే కదా అన్నటువంటి డౌట్ వస్తుంది. ఒకసారి లేఖన భాగాన్ని చూద్దామా? ప్రకటన 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడెను. వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసురుడైన మా దేవునికిని గొర్రెపిల్లకు మా రక్షణ కై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. పెదల్లో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరి అని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఇక్కడ మన సింహాసనము చూస్తున్నాము. ఆ సింహాసనం ఎదుట ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప జనసమూహము కనపడెను అని యోహాను అంటున్నాడు. మరి సింహాసనం ఎక్కడుంది? పరలోకంలో ఉంటే ఆ పరలోకము ఎదుటనే కదా ఈ ఎవడు లెక్కింపజాలని గొప్ప సమూహము. ఏమండి? ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజల నుండి ఏమండి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఆ గొప్ప సమూహంలో ఉన్నారు. వాళ్ళందరూ సింహాసనం ఎదుట ఉన్నారు కదా అని. ప్లీజ్ అండర్స్టాండ్, ఈ జనసమూహము ఎవరు? ప్రతి జనంలో నుండి, వంశంలో నుండి, ప్రజల నుండి వచ్చిన ఆయా భాషలు మాట్లాడుతున్నటువంటి ఈ ప్రజలు ఎవరు? మతం ఏమంటుందంటే అన్యులండి, మనమే అండి. రకరకాల దేశాల నుండి, రకరకాల ప్రాంతాల నుండి మనం ప్రభు నమ్ముకున్నాం కదండి. కాబట్టి ఆ గుంపులో ఉన్నది మనమే అని చాలామంది ఇలా చెప్తూ ఉంటారు. కాదు. ఎవరో లేఖనమే కరెక్ట్గా ఆన్సర్ ఇస్తుంది. చూడండి 14వ వచనం. అంటే 13వ వచనంలో ఇక్కడ నుండి వచ్చి వీరు ఎక్కడి నుండి వచ్చిరి అని నన్ను అడిగాడు. అప్పుడు యోహాను అంటాడు, అందుకు అయ్యా నీకే తెలియను అని చెప్పినప్పుడు అతను ఏమన్నాడు తెలుసా?
వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. ప్లీజ్ ఆ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఎవరు? మహాశ్రమల నుండి వచ్చినవారు. గ్రేట్ ట్రిబులేషన్, డానియల్ 70th వీక్, మహాశ్రమలు. అక్కడి నుండి వచ్చిన వాళ్ళు ఈ జనసమూహం అండి. నా ప్రశ్న, మహాశ్రమలు అయిపోయాయా? మహాశ్రమలు అయిపోయాయా? రైట్ నౌ ఇప్పుడు ఆ మహాశ్రమాల్లో చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా పరలోకంలో ఉన్నారు. అసలు కాంటెక్స్ట్, ఆ సందర్భమే చోటు చేసుకోలేదు. యోహాను జరగబోయేదాన్ని చూస్తున్నాడు. దేని బిడ్డారా? జరిగిపోయిందని దానికి కాదు. మరి జరిగిపోయిందన్నట్టుగా మనం ఎందుకు ఊహించుకుంటున్నాం? జరిగిపోయిందన్నట్టుగా ఇప్పుడు దేవసింహాసనం ఉంది, దేవసింహాసనం దగ్గర అబ్బో బోల్డ్ మంది జనాలు, ఆయా భాషలు, ఆయా దేశాలు, ఆయా వంశాల నుండి, ఆయా ప్రజల నుండి, ఆయా గోత్రం నుండి వాళ్ళందరూ కూడా దేవుని సింహాసనం ఎదుట వాళ్ళు గుంపు కూడి వాళ్ళందరూ పాటలు పాడుతున్నారంట. ఏమని? సింహాసనం రాష్ట్రం అంటే మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షకై స్తోత్రం అని వాళ్ళ సింహాసనం చుట్టూ పాటలు పాడుతున్నారా? పీపుల్ ఇమాజిన్ దట్ ప్రజలందరూ కూడా, పాత నిబంధన భక్తులందరూ కూడా ఆ విధముగా దేవుని సింహాసనం ఎదుట, పరలోకంలో దేవ సింహాసనం ఎదుట అలాగ పాటలు పాడుతూ ఉన్నట్టుగా ఊహించేసుకుంటున్నారు. మహాశ్రమలు అయిపోలేదేంగా? ఆడ పెద్ద అన్నాడు కదా, మహాశ్రమ నుండి వచ్చిన వారు అని. అంటే చిన్న లాజిక్ ఈ బైబిల్ చదివే వారికి కానీ బోధించే వారికి ఎందుకు అర్థం కాదు? నాకు అర్థం కాదు. మహాశ్రమ నుండి వచ్చిన వారు ఏమండి? లేదండి, ఇది పరలోకమే గ్యారంటీ, పరలోకమే సీన్ అంతా పరలోకంలోనే జరిగింది అని అంటున్నారా? రైట్. ఇంకాస్త కొన్ని వచనాలు దిగి 15వ వచనంకి వెళ్దాం. అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయన్ను సేవించుచున్నారు. మరి ఇక్కడ వీళ్ళు ఎక్కడ దేవుని సేవిస్తున్నారు? దేవుని సింహాసనం ఎదుట ఉన్నారు, బాగానే ఉంది. ఇంకొక క్లూ కూడా ఉంది. రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయన సేవిస్తున్నారు. మరి ఇక్కడ ఆలయం అనేది ఎక్కడ ఉంది? శ్రమల కాలం నుండి వచ్చినటువంటి భక్తులు దేవుని ఎక్కడ సేవిస్తున్నారు? దానియేలు 70 వారంలోనా అంటే ఆన్సర్ ఇస్ నో. 1000 పాలలోనా అంటే ఆన్సర్ ఇస్ నో. 1000 పాలన అనంతరము నూతన భూమి మీదికి దిగురానే ఉన్నటువంటి నూతన యెరూషలేము పట్టణం, అంటే నూతన యెరూషలేము ఉంది కదా, అది పైనుండి దిగి వస్తుంది భూమి మీదకి. ప్రకటన గ్రంథము 27వ అధ్యాయం 10వ వచనం చూడండి. అంతటా నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రం ఇక లేదు. ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. అంటే ఆ నూతన యెరూషలేము పట్టణం ఏం చేస్తూ ఉంది? అది మహిమ గలదై, దేవుని మహిమ గలదై పరలోకం నుండి దేవుని యొద్ద నుండి దిగి వస్తుంది. దిగి వచ్చి నూతన భూమి మీద కూర్చుంటుంది. ఇప్పుడు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. మరియు స్ఫటికము వలె మెరిగినట్టు జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్య ప్రవహించుట దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఆవల జీవవృక్షము ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయచ్చు. ఆ వృక్షం యొక్క ఆకులు జనమును స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీద శాపగ్రస్తం ఇది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండును. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం. చెప్పండి, సింహాసనం ఎక్కడ ఉంది? నూతన యెరూషలేము పట్టణములో ఉన్న సింహాసనము. ఆలయం ఎక్కడుంది? నూతన యెరూషలేము. అక్కడ ఏమండి వీళ్ళు దేవునికి స్తోత్రం చేస్తున్నారు, వీళ్ళు దేవునికి మహిమపరుస్తున్నారు. అక్కడ వారు మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి వాళ్ళు పాటలు పాడుతున్నారు. వారు నిత్యము దేవుని స్తుతిస్తారు. సో సినారీ అంతా కూడా ఎక్కడ? ఇట్ ఈస్ ఇన్ ద న్యూ జెరూసలేం సిటీ, నాట్ ఇన్ హెవెన్. కాబట్టి పాత నిబంధన భక్తులు పరలోకంలో ఉన్నారు అని వీళ్ళు ఏమైతే లేఖనాలు చూపిస్తున్నారో ఇవేవి కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ప్రకటన గ్రంథంలో వీళ్ళు చూపించేటువంటి వచనాలు ఏమైతే ఉన్నాయో అవి భవిష్యత్తులో జరగనై ఉన్నటువంటి సంఘటనలు, అవి జరగనే లేదు. కాబట్టి ఈ వచనాలన్నీ కూడా ఒకసారి విశ్లేషించండి. వీటి బట్టి మనం చెప్పచ్చు పాత నిబంధన భక్తులు పరలోకంలో ఉన్నారు అనడానికి ఒక్క లేఖన ఆధారం కూడా లేదు అనే విషయం మనకు బాగా స్పష్టమవుతుంది. మరి పాస్టర్ గారు బాగానే ఉంది,
మరి ఏలియా కొనిపోబడ్డాడు కదండి, హానోకు కొనిపోబడ్డాడు కదండి. ఎస్, దాని మీద నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏలియా నిజంగానే పరలోకానికి కొనిపోబడ్డాడా, హానోకు నిజంగానే పరలోకానికి కొనిపోబడ్డాడా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాని మీద నేను వీడియో చేస్తాను. ఓకే, సో కాబట్టి ఓల్డ్ టెస్టమెంట్ సెయిన్స్ ఎవరు కూడా పరలోకంలో లేరు, పరదేశంలోనే ఉన్నారు. శ్రమల అనంతరము క్రీస్తు 1000 ఏళ్ల రాజ్య పాలన కంటే ముందు ఏమండి జీవ పునరుద్ధానం ఒకటి ఉంటుంది. సో 3 రిజరెక్షన్స్ అనేటువంటి ఒక వీడియోలో క్లియర్గా నేను మెన్షన్ చేశాను. పునరుద్ధానాలు మొత్తం 3 ఉన్నాయి. ఓకే, ఆ 3 పునరుద్ధానాలు ఏమిటో మీరు తెలుసుకోవాలి. పాత నిబంధన భక్తులు ఎప్పుడు కూడా యేసయ్య 1000 ఏళ్ల పాలన కంటే ముందు లేస్తారు. సో వారు లేచి 1000 ఏళ్ల పాలనలోకి ప్రవేశిస్తారు, వాళ్ళు క్రీస్తుతో పాటు రాజ్యం చేస్తారు. అంతవరకు వారు లేచే అవకాశము లేదు. కాబట్టి సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. విభజించకపోతే అన్నీ కనిపిస్తే గందరగోళమయ్యేటువంటి అవకాశం. ఓకే, సో ప్రైజ్ గాడ్. సో హోప్ యు ఆర్ బ్లెస్డ్. మీరు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. సబ్జెక్ట్ మీరు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. పాత మంది భక్తులు పరలోకంలో ఉన్నారు అని చెప్పేటువంటి బోధలు అబద్ధము, అందులో ఎలాంటి వాస్తవము నిజము లేదు. ఆ విషయాన్ని మనం ఈరోజు క్లియర్గా ఈ సబ్జెక్ట్ ద్వారా తెలుసుకున్నాం. ఇంకా మీకు సబ్జెక్ట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే, సందేహం ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇక టాపిక్ మీకు బ్లెస్సింగ్గా ఉండి నేర్చుకున్నారు, తెలుసుకున్నారు అంటే మీ ఫీడ్బ్యాక్ కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ క్లాస్. అలాగే ఎవరైతే నా మినిస్ట్రీని సపోర్ట్ చేస్తున్నారో, ఈ వాక్య పరిచయం సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరి బట్టి మరి దేవుని మహిమపరుస్తున్నాను. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. కొంతమంది నాకు యూట్యూబ్లో జాయిన్ బటన్ ద్వారా మెంబర్షిప్ తీసుకొని నా ఛానల్ సపోర్ట్ చేస్తారు. పేరు పేరున వాళ్ళందరికీ నాకు శుభములు తెలియజేస్తాను. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నిజంగా కొంతమంది ఫెయిత్ఫుల్ పీపుల్ ఉన్నారండి, కేవలం వాక్యం వరకే వినేసి ఆగిపోవట్లేదు, బాధ్యతగా కలిగి మినిస్ట్రీని వాక్య ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ దేవుడు గొప్పగా దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో కలుసుకుందాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.